అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 26 అశ్శురా. కవులు సూరా. ఖుర్ఆన్ సందేశం ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి, మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖుర్ఆన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖుర్ఆన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ఆయత్ నంబర్ 146. أتتركون فيما هاهنا آمنين. ఆయత్ నంబర్ 146. ఏమిటి? ఇక్కడున్న ఈ వస్తువుల మధ్య మీరు ప్రశాంతంగా ఉండగలిగేలా వదిలివేయబడతారా? వ్యాఖ్యానం 103. మీకు సొంతమై ఉన్న ఈ అనుగ్రహాలు సదా మీ దగ్గరుంటాయని మీరు భావిస్తున్నారా? మీకు మరణం కానీ ఆపద కానీ రాదా? జాగ్రత్త. మృత్యు రూపంలోనైనా శిక్ష రూపంలోనైనా అల్లాహ్ తాను కోరినప్పుడు వీటి నుండి మిమ్మల్ని వేరుపరచడం ఖాయం. అందుకే మీరు ఈ వరప్రసాదాలకు గాను అల్లాహకు కృతజ్ఞతలు తెలపండి. ఆయన్ని విశ్వసించండి. చేసిన మేలును మరచి విర్రవీగారంటే వినాశం తప్పదు అని హజరత్ సాలేహ్ అలైహిస్సలాం సమూద్ జాతి వారిని హెచ్చరించారు. ఆయత్ నంబర్ 147, 148. في جنات وعيون. ఆయత్ నంబర్ 147. అంటే ఈ తోటలలో, ఈ చలమలలో, وزروع ونخل طلعها هضيم. ఆయత్ నంబర్ 148. ఈ పొలాల్లో సుతిమెత్తని కోమలమైన పండ్లగల్లు గల ఈ ఖర్జూర తోటలలో కలకాలం ఉంటామని అనుకుంటున్నారా? వ్యాఖ్యానం 104. వారు అనుభవించే అనుగ్రహాలను, తోటలను, పండ్లను గురించి హజరత్ సాలేహ్ అలైహిస్సలాం ఇక్కడ ప్రస్తావించారు. ఖర్జూరపు గెలలు మొదట్లో అతి కోమలంగా, మెత్తగా ఉంటాయి. ఆ తరువాత దోరకాయలుగా తయారవుతాయి. ఆ తరువాత మాగుతాయి. ఆ తరువాత తేనెలూరే పండ్లలా రూపొందుతాయి. పిందెలతో కూడిన ఖర్జూర గెలను తల అంటారు. తరువాత ఆ పిందెలు కొద్దిగా పెరిగి పెద్దవై బలఖ్గా రూపొందుతాయి. తరువాత బిసర్గా మారుతాయి. ఆ తర్వాత రతబ్ రూపం ధరిస్తాయి. చివరకు పూర్తిగా పండిన ఖర్జూరాలు తమర్గా పిలువబడతాయి. ఐసరుత్త ఫాసీ. అరబ్బులకు ఖర్జూర పంట ఎంతో ముఖ్యమైనది. అందువల్ల ఈ ఆయతులో ఖర్జూరాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఆయత్ నంబర్ 149. وتنحتون من الجبال بيوتا فارهين. ఆయత్ నంబర్ 149. మీరు పర్వతాలను చెక్కి ఆడంబరంతో కూడిన ఇండ్లను తయారు చేస్తున్నారు. వ్యాఖ్యానం 105. ఫారిహీన్ అంటే మోతాదుకు మించిన కృత్రిమతను జొప్పించడం, కళాత్మక నైపుణ్యాన్ని అతిగా చాటి చెప్పే విధంగా చేయడం అని అర్థం. గర్వం, మిడిసిపాటు, బడాయి గుణం ఉన్నవారు మాత్రమే ఇలా చేస్తారు. ఈ ప్రదర్శనా బుద్ధి నేడు ప్రజలలో పుష్కలంగా ఉంది. ఇంటి నిర్మాణం కన్నా డెకరేషన్ కోసం ఎక్కువ డబ్బును తగలపెడుతున్నారు. డెకరేషన్ కోసం ఎంత ఎక్కువ డబ్బును ఖర్చు పెడితే తమ అంతస్తు అంతే పెరుగుతుందని భావిస్తున్నారు. ఆయత్ నెంబర్ 150, 151. فاتقوا الله وأطيعون. ఆయత్ నెంబర్ 150. కనుక మీరు అల్లాహకు భయపడండి, నాకు విధేయత చూపండి. ولا تطيعوا أمر المسرفين. ఆయత్ నెంబర్ 151. హద్దు మీరి పోయేవారికి విధేయత చూపడం మానండి. వ్యాఖ్యానం 106. ముస్రిఫీన్ అంటే సత్యధర్మాన్ని అడ్డుకోవడంలో ప్రధాన పాత్రను పోషించే అవిశ్వాస ధనవంతులు, ముష్రిక్ సర్దారులు అని భావం.
ఆయత్ నంబర్ 152, 153, 154. الذين يفسدون في الأرض ولا يصلحون. ఆయత్ నంబర్ 152. వారు భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తున్నారు, ఎలాంటి సంస్కరణా కార్యాలు చేయరు. قالوا إنما أنت من المسحرين. ఆయత్ నంబర్ 153. దానికి వారు ఇచ్చిన జవాబు ఇది: నువ్వు చేతబడికి గురైన వానిలా ఉన్నావు. ما أنت إلا بشر مثلنا فأت بآية إن كنت من الصادقين. ఆయత్ నంబర్ 154. నువ్వు మాలాంటి ఒక మామూలు మనిషివే. ఒకవేళ నువ్వు నిజంగా సత్యవంతుడివే అయితే ఏదైనా నిదర్శనాన్ని తీసుకురా. ఆయత్ నంబర్ 155. قال هذه ناقة لها شرب ولكم شرب يوم معلوم. ఆయత్ నంబర్ 155. అతను ఇలా అన్నాడు: ఇదిగో ఆడవంటే, నీరు త్రాగడానికి ఒక వంతు దీనిది, ఒక నిర్ధారిత దినం మీది. వ్యాఖ్యానం 107. తమకేదైనా చమత్కారం చూపించమని సమూద్ జాతి వారు హజరత్ సాలెహ్ అలైహిస్సలాంను కోరారు. వారి కోరికపై ఒక రాతి బండ నుంచి మహిమగా ఒక ఆడవంటెను అల్లాహ్ వెలికి తీశాడు. ఒకరోజు ఒంటె కోసం, ఒకరోజు సమూద్ జాతి వారి కోసం త్రాగునీరు సరఫరా చేయాలని ముందుగా నిర్ధారించబడింది. మీరు నీరు తోడుకునే రోజు ఒంటె రాదు, ఒంటె నీరు త్రాగే రోజు మీరు దాని జోలికి పోవద్దు అని సాలెహ్ తన జాతి ప్రజలను గట్టిగా తాకీదు చేశాడు. ఆయత్ నంబర్ 156. ولا تمسوها بسوء فيأخذكم عذاب يوم عظيم. ఆయత్ నంబర్ 156. జాగ్రత్త, దీన్ని దురుద్దేశంతో తాకకండి. ఒకవేళ మీరు అలా చేశారంటే పర్యవసానంగా ఒక మహాదినపు విపత్తు మిమ్మల్ని చుట్టుముట్టుతుంది. వ్యాఖ్యానం 108. దురుద్దేశంతో ఆ ఆడ ఒంటెను తాకడం కానీ దానికి కీడు తలపెట్టడం కానీ చేయరాదని కూడా హజరత్ సాలెహ్ అలైహిస్సలాం తన జాతి వారికి ముందే హెచ్చరించారు. కొంతకాలం పాటు ఆ ఒంటె అక్కడే ఉండేది. 2 రోజులకు ఒకసారి తన వంతు ప్రకారం నీరు త్రాగేది. పరిసర ప్రాంతాలలో గడ్డి మేస్తూ ఉండేది. సమూద్ జాతి వారు ఆ ఒంటె పాలు పితికి ఆ పాలను ఉపయోగించేవారు. కానీ కొంతకాలం తర్వాత ఆ జాతి ప్రజల ఉద్దేశం మారిపోయింది. ఆ ఒంటెను చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపాలని పథకం వేశారు. ఆయత్ నంబర్ 157. فعقروها فأصبحوا نادمين. ఆయత్ నంబర్ 157. అయినా సరే వాళ్ళు దాని కాలు గిట్టలను నరికేశారు. ఆ తరువాత వారు బాధపడసాగారు. వ్యాఖ్యానం 109. ఆ ఒంటె దేవుని తరపున ఒక సూచనగా వచ్చినా అది దైవ ప్రవక్త సత్యసంధతకు ప్రతీకగా ఉన్న సమూద్ జాతివారు తమ ప్రవక్తను విశ్వసించలేదు సరికదా. అవిశ్వాస వైఖరిపై పాతుకుపోయారు. ఆఖరికి వారు ఉన్మాదం పరాకాష్ఠకు చేరగా దైవ సూచనగా ఉన్న ఆ ఒంటెను సైతం వారు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ముందు ఆ ఒంటె కాళ్లను తీవ్రంగా గాయపరిచారు. దాంతో అది నేల కొరిగింది. తరువాత దాన్ని వధించారు. వ్యాఖ్యానం 110. ఒంటెను చంపిన తర్వాత హజరత్ సాలెహ్ తన జాతి వారిని ఉద్దేశించి, ఇప్పుడు మీకు 3 రోజుల గడువు మాత్రమే ఉంది, 4వ రోజు మీకు నాశనం తప్పదు అని చెప్పేశారు. గడువు ముగిసి ఆపద విరుచుకుపడే సూచనలు పొడచూపడంతోనే వారు తమ అపచారంపై సిగ్గుతో కుమిలిపోసాగారు. కానీ ఆపదను చూసినప్పుడు చెందే పశ్చాత్తాపం ప్రయోజనకరం కాజాలదు కదా. ఆయత్ నెంబర్ 158. فأخذهم العذاب إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. ఆయత్ నెంబర్ 158. అంతే, శిక్ష వారిని కబళించింది. నిశ్చయముగా ఇందులో గుణపాఠ సూచన ఉంది, కానీ వారిలో చాలామంది విశ్వసించలేదు. వ్యాఖ్యానం 111.
వారిపై ప్రకృతి ప్రకోపించింది, భూమి ప్రకంపించింది, ఆకాశం గర్జించింది. దాంతో ఆ దైవ ధిక్కారులంతా మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయారు. ఆయట్ నంబర్ 159, 160. وإن ربك لهو العزيز الرحيم. ఆయట్ నంబర్ 159. నిశ్చయముగా నీ ప్రభు సర్వాధిక్యుడు, కరుణామయుడు. كذبت قوم لوط المرسلين. ఆయట్ నంబర్ 160. లూత్ జాతివారు కూడా ప్రవక్తలను ధిక్కరించారు. వ్యాఖ్యానం 112. హజరత్ లూత్ అలైహిస్సలాం, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం సోదరుడైన హారాన్ బిన్ హాజర్ కుమారులు. హజరత్ ఇబ్రాహీంకు సమకాలికులు. ఈయన జాతివారు సదూమ్, అమూరియాలలో ఉండేవారు. ఈ ప్రదేశాలు సిరియాలో ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టచ్ బెల్.